Mohini and the Demon story name. Bhasmasura had a magical power. The really was the trouble with him. If he put his hand on someone's head, the person would turn into a handful of ash. భస్మాసుర అనేటువంటి ఒకడున్నాడు, మ్యాజికల్ పవర్ అన్నమాట. మ్యాజిక్ చేసేవాడు. అతను నిజంగా అనుకుంటే ఏదైనా కూడా చేస్తాడు. తను అనుకున్నట్టు తన చేతి ద్వారానే అన్నీ మార్చేస్తాడన్నమాట. అతను ఏది మైండ్లో అనుకుంటే అది జరిగిపోతుంది. ఆ విధంగా వాస్ ఇట్ సర్ప్రైజింగ్ that everyone was frightened of him. They fled the moment they saw him, and Bhasmasura roared with laughter to see them run. Ha 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 ha! Oh, there's no one to equal me in the whole world, he boasted. అతను మాయలమారి అన్నమాట. కాబట్టి అతడు తను అనుకున్నది ఏమైనా కూడా చేస్తాడు. మళ్ళీ తనే ప్రపంచంలో గొప్పవాణ్ణి, ఏదనుకుంటే అది నేను సాధిస్తాను మాయలతో అని చాలా విర్రవీగుతూ ఉంటాడు ఆ భస్మాసురుడు అనేటువంటి అతను. It was only after they were sure he had gone that people crept out of their hiding places, quaking with fear. All except Mohini. She shook her head, frowned thoughtfully, and said to herself, I am sure that's a way out of this. అతను ఏది అనుకుంటే అది సాధిస్తూ ఉంటాడన్నమాట. ఏది మనసులో చేస్తే ఆ విధంగా ఎదుటి వాళ్ళను చేసేస్తాడు, అడ్డదారి బట్టి చేస్తాడు. ఏది కూడా అతనికి వేరే వాళ్లకు కనిపించకుండా అన్ని మ్యాజిక్లు చేస్తూ ఉంటాడు. Quite sure. If only we could find it. And she thought hard while everyone got more and more desperate with each passing day. You don't know Bhasmasura, they told Mohini. He is as old as the hills, and no one can kill him. How can they? He has this magic power. All he has to do is clap his hand over your head, and that's the end of you. You just turn into a handful of ash. That's why people have stopped even trying to fight Bhasmasura. ఈ భస్మాసురుడు ఏది అనుకుంటే అది చేసేవాడు అన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉంటాడు.
ప్రజలు ఏదనుకుంటే అదంతాడు. ఆ విధంగా చేస్తాడు ఆ భస్మాసురుడు. ఏమైనా అంటే ఫైట్ చేస్తాడు. యు డోంట్ నో భస్మాసుర దే టోల్డ్ మోహిని కూడా భస్మాసురునితో పోట్లాడుతుందన్నమాట. కొండల వెంట ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ మోహినిని కూడా ఎవరు ఏమీ చంపలేరు. అది కూడా అలాగే అన్నమాట. చూడండి. Mohini had an old grandmother whom she visited every day. Tell me about Brahmasura, said Mohini to her grandmother. మోహిని అనే అమ్మ వాళ్ళ గ్రాండ్ మదర్తో అడుగుతుందన్నమాట. ఎవరు? గ్రాండ్ మా. ఆ భస్మాసురుడు నాకు చెప్పవా అని అడిగిందన్నమాట. He lives in a dark cave in the mountains. Her grandmother told her. భస్మాసురుడు ఎప్పుడు ఒక పెద్ద చీకటిగా ఉండే గుహలలో నివసిస్తూ ఉంటాడు. పర్వతాలు ఉంటాయి కదా, పర్వతాలలో ఈ గుహలు ఉంటాయి. ఆ గుహలలో ఉంటాడు అతడు అని చెప్పింది. అండ్ హీ వాక్ అప్ and down the countryside, uproaring trees and trampling over fields. He brings destruction wherever he goes. He has the strength of 20 elephants. Everyone is frightened of Bhasmasura magic power. ఆ భస్మాసురునికి చాలా పవర్స్ ఉన్నాయన్నమాట. చాలా ఏది అనుకుంటే అది చేస్తూ ఉంటాడు. అందరినీ చాలా భయపెడుతూ ఉంటాడు. అన్ని చోట్ల ఊర్లలోకి వచ్చి భయపిస్తాడు అని ఆ విధంగా చెప్పిందనమాట. ఐ ఆమ్ నాట్ సెడ్ మోహిని టు హర్ గ్రాండ్ మదర్. నేను నమ్మను అని మోహిని వాళ్ళ గ్రాండ్ మదర్తో చెప్పింది. ఐ ఆమ్ నాట్ సెడ్ ద విలేజర్స్. You ought to be, said the villagers severely. వాళ్ళు ప్రజలు కూడా చెప్పారన్నమాట. అవునమ్మా, అతను అలాంటి వాడే అని చెప్తే నేను నమ్మను అని పాప అనింది. యు ఆర్ ఎ ఫులిష్ గర్ల్ అండ్ యూ డోంట్ నో వాట్ యు ఆర్ సేయింగ్. నువ్వేం తెలివి తక్కువగా మాట్లాడతావే అని అందరూ అట్లే అన్నారన్నమాట. మేము చెప్పేది వినవా, మీ నానమ్మ చెప్పేది వినవా అని. బట్ మోహిని వాజ్ ష్యూర్ దట్ షీ కుడ్ ఫైండ్ సమ్ వే టు డీల్ విత్ భస్మాసుర. సరే అయితే నేను నమ్మను కదా భస్మాసురుని గురించి అని చెప్పింది అనమాట. డీల్ చేసింది. There's no way. There's no way. Wept the people. That magic hand of his will destroy the earth. No, it won't, insisted Mohini, who was quite a stubborn young lady. We mustn't give up. And she added, I won't give up. I will think about it. If the people had not
been so unhappy they would have laughed at her as it was. They only shook their heads and said, "You don't know. He will gobble you up in one mouthful or turn you into a handful of ash. We don't know what's what." అదిగో చూడండి వాళ్ళ నానమ్మ చెప్తుంది అన్నమాట భస్మాసురుంది. ఎంత చెప్పినా ఈ మోహిని వినలేదు. మోహిని అంటే రాక్షసేమో అనుకున్నాం, కాదు, ఒక అమ్మాయి అన్నమాట. "I don't think so," answered మోహిని. నేను ఏమి చెప్పను అని మోహిని చెప్పింది. She thought about the problem for many weeks. When one day she went to the headman of the village. He was sitting on a veranda of his house, surrounded by the village elders. ఆ పాప వరండాలోనే కూర్చొని ఉందన్నమాట చాలా రోజులు. అతన్ని గురించి ఆలోచిస్తూ, భస్మాసురుని గురించి ఆలోచిస్తూ ఉంది. ఈ ప్రజలు వచ్చే పోయే వాళ్ళను గమనిస్తూ ఉంది అన్నమాట. "Please, sir," said Mohini, "let me deal with Bhasmasura. I am sure I can." "Don't be silly," frowned the elders. "You are foolish and foolhardy." And one elder added, "Perhaps you are joking." "I am not," Mohini answered. "I am serious." లేదు, నేను నమ్మను అనేసి చెప్తూనే ఉంది అన్నమాట ఒక ఆయనతో. "I will dance," said Mohini. "Dance?" cried the astonished elders. "Are you mad?" "No, I am not," Mohini answered carefully. "Please, sir, give me a pair of tinkling anklets and allow me to go to Bhasmasura's cave." నేను డ్యాన్స్ చేస్తాను అక్కడ అనేసి అంటే, "అయ్యో, డ్యాన్స్ చేస్తావా నువ్వు" అని అతను, ఆ పెద్దవాళ్ళు అంటారన్నమాట. భస్మాసురుడు, ఈ అమ్మాయి కూడా సరే అనేసి అట్లే అనుకుంది. అక్కడికి వెళ్ళాలనేసి అనుకుంది. భస్మాసురుని దగ్గరికి వెళ్తాను, చూద్దాం ఎట్లున్నాడో ఏమో అనేసి అనుకుంది. చూడండి, అదిగో వెళ్తూ ఉంది. ఎక్కడో కేవ్స్లో ఉన్నాడు అని అన్నారు కదా, చూద్దాం ఎక్కడ ఎట్లున్నాడో అనేసి వెళ్తుంది అమ్మాయి. At first the headman would not hear of it. ఈ పాప చెప్పిన మాటలు ఫస్ట్ నమ్మలేదు. "Nonsense," he said. "It's madness. Brahmasura will clap his hand over your head and that will be the end of you. నువ్వు అక్కడికి వెళ్ళినావంటే నిన్ను చంపేస్తాడు" అని చెప్పాడన్నమాట. బట్ మోహిని బెగ్గడ్ అండ్ బెగ్గడ్.
She was so determined that at last the headman gave in. ఆ పాప నేను వస్తాను, నేను చూస్తాను అక్కడొచ్చి అని ఎంతో భంగపోయింది. వద్దమ్మా, నువ్వేమి తెలివి తక్కువ దానివి అంతా, నువ్వు ఎవరన్నా అట్లా కేవ్స్ దగ్గరికి వెళ్తారా? వెళ్తే పట్టుకుంటాడు నిన్ను భస్మాసురుడు అన్న. ఆ పాప వినలేదు. నన్ను ఎలాగో తీసుకొని వెళ్ళి అక్కడికి అని అతన్ని చాలా అడిగిందనమాట. వెరీ వెల్ దెన్, బట్ డోంట్ సే వీ డిడ్ నాట్ వ్యాన్ యూ, సెడ్ ద ఎల్డర్స్ యాజ్ షీ సెట్ ఆఫ్. సరే సరే తీసుకువెళ్తాను, కానీ అక్కడ ఏం జరిగినా ఏమైనా జరిగిందనుకో మాకేం తెలీదు అనేసి అన్నాడు. నో, ఐ వాంట్, సెడ్ మోహిని, వేవింగ్ దెమ్ గుడ్ బాయ్, జస్ట్ విష్ మీ లక్. సరే సరే అనేసి వెళ్ళింది అతనితో పాటు. మోహిని ట్రావెల్డ్ మెనీ మైల్స్, వాకింగ్ మోస్ట్ ఆఫ్ ది వే అండ్ సమ్ టైమ్స్ టాకింగ్. ఏ లిఫ్ట్ ఇన్ ఏ బుల్లక్ కార్ట్ ఆర్ ఏ రైడ్ ఆన్ ఏ డాంకీ. ఈ పాప తనతో చాలా దూరం నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉంటే ఇంకా ఎద్దుల బండిలో ఇంకా డాంకీ మీద కూర్చొని చాలా దూరం వెళ్తూ ఉందన్నమాట. సీ క్రాస్డ్ ఏ రివర్ ఇన్ ఏ బోట్ అండ్ అనదర్ ఆన్ a raft, and everywhere she heard people talk about the wickedness of Bhasmasura and his magic power. ఈ పాప ఎంత తెలివి తక్కువ పాప, అట్లా వెళ్ళింది వాళ్ళతో, ఆయనతో. అక్కడికి ఎవరన్నా వెళ్తారా అని అందరూ అనుకుంటున్నారు పాపం ఆ పాపను గురించి. అతను చాలా చెడ్డవాడే, అక్కడికి వెళ్తుందా అని అనుకున్నారు. అండ్ ఎవ్రీవేర్ షీ సా హౌ స్కార్డ్ పీపుల్ వర్. యూ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అబౌట్ హిమ్, దే టోల్డ్ హర్. హీ ఈస్ టూ స్ట్రాంగ్. వెల్, సెడ్ మోహిని, ఐ విల్ ట్రై. ఇట్ వోంట్ హెల్ప్ టు సిట్ డూయింగ్ నథింగ్ విల్ ఇట్. సరే అని అతను తొడుకొని పోతున్నాడు. అతను చాలా బలవంతుడు అని ఏం చెప్పినా కూడా నువ్వు నమ్మద్దు, ఏం చేయకూడదు అని చెప్పాదన్నమాట. సరే సరేలే అనేసి అట్లే అనుకుంది. సరే అని వెళ్తూ ఉన్నారు. చూడు, వెళ్తూ ఉంది. ఒక నది దాటింది, అన్నీ దాటుకుంటూ పోతుంది. ఎక్కడ నడచలేని కాడ ఎక్కడన్నా కూడా ఎద్దుల బండిలో గాడిదల పైన వెళ్తూ ఉంది. అట్ లాస్ట్ she reached భస్మాసురాస్ కేవ్ ఇన్ ది మౌంటైన్స్. లాస్ట్కు భస్మాసురుని గుహ దగ్గరికి వెళ్ళింది. షీ న్యూ ఇట్ అట్ వన్స్ బికాస్ దేర్ వర్ బోన్స్ అండ్ బిట్స్ ఆఫ్ రోటింగ్ ఫ్లెష్ లేయింగ్ అబౌట్. అక్కడంతా చాలా ఎముకలతో కూడిన ముక్కలన్నీ అక్కడంతా పడి ఉన్నాయి. మోహిని స్టూడ్ అట్ ది ఎంట్రన్స్ అండ్ ఫార్ ది ఫస్ట్ టైం ఫెల్ట్ ఫ్రైటెండ్. అక్కడ పోయి నిలబడుకుంది గుహ దగ్గర. ముందుకు పోయి ఎంట్రన్స్లో కొంచెం భయపడింది అనమాట. ఇట్ వాజ్ వెరీ సైలెంట్, నాట్ ఏ లీఫ్ stirred, not a bird song, not an insect buzzed.
అక్కడ ఏమీ కానీ లేవు, సౌండే లేదన్నమాట. ఒక పక్షుల అరుపులు కానీ, ఏ ఆకుల అలముల అరుపు కానీ, శబ్దాలు ఏమీ లేవు. చూడండి అక్కడ పోయి ఆ గుహ దగ్గర ఎలా నిలబడిందో కదా. Oh dear, she thought, what's going to happen now? Maybe the villagers were right. అవును, ప్రజలు చెప్పినట్లు ఇక్కడ అంతా అలాగే ఉంది అనేసి అనుకుంది. మేబీ ద డెమోన్ విల్ టర్న్ మీ ఇంటూ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ యాష్ అండ్ దెన్ దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ మీ. ఓయమ్మో, అతను వచ్చినాడంటే నేను అయిపోయినట్లే అనుకుంది. మేబీ ఐ షుడ్ నాట్ హ్యావ్ కమ్. బట్ మోహిని థాట్ ఆఫ్ హిస్ with only one part of her mind. Another part whispered, now you are here, you should at least peep in and see what Bhasmasura looks like. Has he really got horns on his head? ఓహో, భస్మాసుర అంటే కొమ్ములు కూడా ఉంటాయా అనేసి చూసి అనుకుందనమాట. సో మోహిని మూవ్డ్ ఫార్వర్డ్ ఏ లిటిల్ bit, very cautiously. Stood on tip toe at the mouth of the cave and peeped in. It was very dark inside and she could not see anything. అక్కడ పోయింది, లోపలికి పోయింది. పోతే కొంచెం దూరం పోతే లోపల చాలా చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదు. She stood there for quite a while, but there was no sign of the demon. అక్కడ ఏమీ లేదు అతన్ని గురించి అనేసి అనుకుంది. వై మేబీ దేర్స్ నో భస్మాసుర ఆఫ్టర్ ఆల్, షీ థాట్. ఎక్కడున్నాడు, ఎక్కడ లేడు అని అనుకుంది. మేబీ సమ్వన్ మేడ్ హిమ్ అప్ సడన్లీ. గుర్ర్, వావ్, గుర్ర్, ఓ. మోహిని హియర్డ్ ఏ గ్రేట్ రోర్ అండ్ దెన్ దేర్ వాజ్ ఏ మైటీ బ్యాంగ్, క్రాష్, బ్యాంగ్. అక్కడ నుండి ఉన్నట్లుండే శబ్దం వచ్చిందన్నమాట. గుర్ర, ఓ అని అట్లా అరుస్తూ ఉన్నాడు. ఆ శబ్దం ఉంది. హీ హ్యాడ్ జస్ట్ రిటర్న్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ హిస్ వాండరింగ్. కొంచెం భయపడింది అన్నమాట, వెనక్కి తగ్గింది. గుర్ర, ఓ, గుర్ర. హీ రోడ్ అగైన్. మళ్ళీ శబ్దం వచ్చిందనమాట, అరుస్తూ ఉన్నట్లు. సరే అనేసి ఆ విధంగా చూడండి, అవన్నీ చూస్తా ఉందన్నమాట పాప. అది లోపలికి వెళ్ళింది, గమనించింది. కొమ్మలు కనపడినాయి, అవన్నీ శబ్దాలు వస్తూ ఉన్నాయి. She could not do anything else.
దేర్స్ నో ఎస్కేప్ నౌ. షీ థాట్, అమ్మో ఇక్కడ నుండి ఇంకా వెనక్కి వెళ్ళకూడదు, తగ్గేదేలే అని అక్కడే నిలబడుకుంది. ఐ హ్యాడ్ బెటర్ డీల్ విత్ హిమ్ యాజ్ బెస్ట్ ఐ క్యాన్. నేను అందరితో సవాలు చేశాను కదా, కాబట్టి నేను వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, చూడాలి ఎవరు ఏమి అని. గుర్రో వెంట ద డెమోన్ అగైన్ అండ్ ద ఎర్త్ షాక్ బట్ మోహిని స్టూడ్ హార్ గ్రౌండ్. ఎంత శబ్దం వచ్చినా కూడా అట్లే ఉంది. హూ ఆర్ యూ బిలోడ్ ద మాన్స్టర్ అండ్ మోహిని ఆన్సర్డ్, మై నేమ్ ఈజ్ మోహిని. ఎవరు నువ్వు అనేసి అది గద్దించి అడిగింది. నేను మోహినిని అని అనిందనమాట. ఈ ఓ ఈ ఓ స్ట్రైక్డ్ ది డెమాన్. హౌ డేర్ యూ కమ్ టు మై కేవ్. నీకు ఎంత ధైర్యం, నా గుహలోకి వచ్చావు నువ్వు అనేసి అతను అన్నాడన్నమాట. Well said, Mohini. I heard how handsome and strong and intelligent you are, so I came to see you. సరే, నీ ధైర్యానికి నీ తెలివికి నేను చాలా మెచ్చుకున్నాను. సరే అయితే వస్తున్నాను, చూడు నీవు నన్ను అనింది. నౌ దట్ వాజ్ ఏ క్లెవర్ థింగ్ టు సే for Bhasmasura was pleased. He began to grin. He had a fearful grin. All the big long teeth showed, but he was pleased. He liked being called handsome. He thought, this girl is good looking. అతను ఏదో ఎట్లో ఉంటాడేమో భస్మాసుర అంటే అనుకుంది, కానీ అతడు బాగా ఏమీ అనలేదు, బాగున్నాడు, మంచిగా ఉన్నాడు అని ఇంకా అతను అనుకుంటున్నాడు. ఈ అమ్మాయి కూడా ఎంత మంచి అమ్మాయి, ఎంత ధైర్యంగా వచ్చింది నా దగ్గరికి అని అది కూడా అట్లే అనుకుంది అన్నమాట. She would make me a worthy wife. He looked her up and down and then down and up. At last he said, will you marry me, Mohini? ఆ పాపను కింది నుండి పైకి, పై నుండి కిందికి చూసింది. చూసి, నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా అని మోహినిని అడిగింది. మ్యారీ యూ ఆస్క్డ్ మోహిని, నువ్వు పెళ్ళి చేసుకుంటావా? ఆఫ్టర్ ఎ షార్ట్ పాజ్ షీ సెడ్, ఎస్ భస్మాసుర, ఐ విల్ మ్యారీ యూ. అవును, నేను నిన్ను చేసుకుంటాను అని ఆ భస్మాసురుడు అన్నాడన్నమాట. Ho, is that all? Bellowed Bhasmasura. That's not difficult. Very well then, called Mohini.
అండ్ బిగాన్ టు డ్యాన్స్. అబ్బో నువ్వు బాగున్నావే అనేసి అనుకుంది భస్మాసురుణ్ణి. డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. భస్మాసుర లుక్డ్ అట్ హర్ అండ్ హీ బిగాన్ టు డ్యాన్స్ టు. ఈ పాప ఎలా డ్యాన్స్ చేస్తుంటే అలాగే ఆ భస్మాసుర అనేటువంటి రాక్షసి కూడా చేస్తూ ఉంది. ఐ మస్ట్ ఫాలో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హర్స్, హీ మట్టర్డ్ టు హిమ్సెల్ఫ్. ఐ మస్ట్ మేక్ నో మిస్టేక్. నీవు ఎలా డ్యాన్స్ చేస్తే అలా డ్యాన్స్ చేస్తాను అని ఏమి తప్పుకోకుండా ఆ పాప చేసిన విధంగా చేస్తూ ఉందన్నమాట డ్యాన్స్. మోహిని fluttered her eyelids and భస్మాసుర fluttered his. ఆ భస్మాసురుని చూసింది కళ్ళు ఇట్లా అట్లా తిప్పుతూ తన ఇష్టం వచ్చిన విధంగా పాప డ్యాన్స్ చేస్తూ ఉంది. భస్మాసుర కూడా అట్లే చేస్తున్నాడు. Mohini cupped her hands to make a lotus and the demon cupped his to make a lotus. చూడండి రాక్షసి ఆ పాప ఎలా చేస్తే అలా చేస్తూ ఉందన్నమాట. చేతులు పువ్వులాగా పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉంది ఆ పాప. భస్మాసుర కూడా అట్లే చేతులు తిప్పుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. మోహిని మేడ్ ది స్వేయింగ్ మూమెంట్స్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అండ్ భస్మాసుర డిడ్ ది సేమ్. ఏనుగు తొండంలాగా అలా ఇలా తిప్పుతూ ఉంది. ఎట్లా తిప్పుతూ చేస్తూ ఉంటే అదే విధంగా అతను కూడా చేస్తున్నాడు. మోహిని flitted daintily like a butterfly and Bhasmasura flitted after her. Bhasmasura flitted after her. She touched her chin. He touched his. ఈ అమ్మాయి ఎట్లా చేస్తుంటే ఆ విధంగా అలా చేస్తుంది. బటర్ఫ్లై లాగా ఏ విధంగా అంటే ఆ గడ్డం పట్టుకుని ఉంటే పాప ఇది కూడా అట్లే గడ్డం పట్టుకుంది. షీ టచ్డ్ హర్ టోస్, హీ టచ్డ్ హిస్. అతను బటన్ వేలు పట్టుకుంటే అది కూడా బటన్ వేలు పట్టుకుంది. షీ whirled about and skipped and hopped and he whirled about and skipped and hopped. ఏ విధంగా ఆడుతూ ఉంటే ఆ విధంగా ఆడుతూ ఉంది. షీ పుట్ హర్ హ్యాండ్ ఆన్ హర్ హెడ్. ఆ పాప డ్యాన్స్ చేస్తూ ఆ విధంగా చేతులు తిప్పుతూ తలపైన పెట్టుకుంది. హీ పుట్ హిస్ హ్యాండ్ ఆన్ హిస్ హెడ్ and the next minute there was no భస్మాసుర. అది కూడా భస్మాసుర కూడా అట్లే పెట్టుకుంది. చేతులు అట్లా తిప్పుతూ ఇలా తిప్పుతూ తలపైన పెట్టుకుంది. తలపైన పెట్టుకుంటూనే ఇంకా అక్కడ భస్మాసుర లేదన్నమాట, మాయమైపోయింది. దేర్ వాజ్ ఓన్లీ ఏ లిటిల్
heap of grey ash where the demon had stood. అక్కడ ఆ పాపతో వచ్చినట్టు అతను అక్కడ ఉన్నాడు. అబ్బో, భస్మాసురుని లేకుండా చేసింది అనేసి అనుకున్నాడు. వెల్, ఐ ఆమ్ గ్లాడ్ వీ వర్ రిడ్ ఆఫ్ హిమ్ సెడ్ మోహిని. అబ్బా చూడు, నేను ఇప్పుడు మెచ్చుకుంటాను, అతను లేడు కదా అని చెప్పింది. నౌ మస్ట్ గో హోమ్ ఆర్ గ్రాండ్ మదర్ విల్ వరీ. అమ్మో, ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి అనేసి ఆ పాప అనుకుంది. చాలా టైం అయిపోయింది ఇక్కడికి వచ్చి అనుకొని ఇంటికి వెళ్తూ ఉంది. షీ హ్యాడ్ నాట్ వాక్డ్ ఫార్ వెన్ క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ టు మీట్ అండ్ గ్రీట్ హర్. అక్కడ చాలా దూరం వెళ్ళాలి, కానీ అవన్నీ దాటుకుంటూ మాట్లాడుకుంటూ ప్రజలతో ఇంటికి వెళ్ళేసింది. దే హ్యాడ్ heard the great news. The headman declared a holiday. Everyone wore their finest clothes. సరే అనేసి బాగా అక్కడ వెతుకుతూ ఇక్కడ వెతుకుతూ అందరితో మాట్లాడుకుంటూ గ్రేట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంది ఆ పాప ఇంటికి. ఈ పాప చేసిన వింతకు అందరూ చాలా మెచ్చుకున్నారు. ఒకరోజు హాలిడేగా కూడా వచ్చేసింది. జాయ్ జై జై దే షౌటెడ్ జై టు మోహిని బ్రేవ్ గ్యాలెంట్ మోహిని. జై జై మోహినికి అని అందరూ మెచ్చుకుంటున్నారు. లాఫింగ్ అండ్ టాకింగ్ దే లిఫ్టెడ్ మోహిని ఆన్టు their shoulders and carried her home in triumph to the village. ఆ పాప భస్మాసురుణ్ణి చంపేసింది అని బాగా మెచ్చుకుంటూ ఆ పాపను వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని వాళ్ళ పాప ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు ఆ పాప గ్రామంలో. అబ్బో, ఎంత మంచి పని చేసింది అని అందరూ మెచ్చుకుంటున్నారు దారి వెంట. మనం కూడా ఈ భస్మాసురుని కథ విన్నాం కదా. ఈ కథ ఒకసారి శివుడు భస్మాసురుడు ఒకసారి శివుని గురించి తపస్సు చేశాడు. చేసిన తర్వాత ఏం వరం కావాలా అంటే, శివుణ్ణి నేను తలపైన పెట్టుకుంటే, చేతులు పెట్టుకుంటే నేను భస్మం అయిపోతాను, లేకపోతే నేను ఎవరి మీద చేతులు పెట్టినా ఎవరిని ఏం చేసినా కూడా నాకు మరణం లేకుండా చెయ్యి అని అంటే, అలాగేలే అని చెప్పింటాడు. సరే అయితే నేను ఒక టెస్ట్ చేస్తాను అని శివుడి తల మీద చేతులు పెడతాను అన్నాడు. ఎవరి తల మీద చేతులు పెడితే వాళ్ళు మాయమైపోవాలా, చనిపోవాలా అని ఇతను వరం తీసుకుంటాడు కదా. అందుకని అది నిజమా కాదా అని శివుని మీదనే పరీక్ష చేస్తాడన్నమాట. నీ మీద చేతులు వేస్తాను, నువ్వు మాయమైపోతావో లేదో చూస్తాను అని అన్నాడు. అప్పుడు శివుడు, అమ్మో నన్ను చంపేస్తాడే అని శివుడు పారిపోతాడు కదా. పారిపోయి ఒక మోహినిగా మారుతాడు, ఆడమ్మగా మారి అతను వచ్చి డ్యాన్స్ చేస్తాడు భస్మాసురుని దగ్గర. రకరకాలుగా డ్యాన్స్ చేసి ఈ పాపలాగే అన్ని రకాల విధంగా డ్యాన్స్ చేపిస్తాడు. చివరకు తలపైన చేతులు పెట్టుకొని శివుడు డ్యాన్స్ చేస్తాడు. ఈ భస్మాసురుడు కూడా అలాగే తలపైన చేతులు పెట్టుకున్నాడు. అతనే భస్మం అయిపోయినాడు అన్నమాట. ఆ విధంగా
శివుడు అతన్ని భస్మం చేసేసినాడు. ఆ కథ ఈ పాప వినింది కాబట్టి ఈ పాప కూడా అలాగే ఈ భస్మాసురుణ్ణి భస్మం చేసిందనమాట, డ్యాన్స్ చేస్తూ కాబట్టి అలా ధైర్యంగా ఉండాలి.